ఫిబ్రవరి 16, 2024 దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదానికి మద్దతుగా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నిర్వహణ జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రేపు 16వ తారీఖు జిల్లాల, మండలాల, గ్రామాల, అదే పట్టణ వేదిలో కూడా కార్మికులను, రైతు కూలీలను కదిలించి బంద్ను విజయవంతం చేయాలంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు, సిపిఎం పొలిట్ బ్యూరో మెంబరు జూలకంటి రంగారెడ్డి గారు మాట్లాడుతూ ఈ కార్మిక చట్టాలు, రైతు చట్టాలను తీసేసిన ఈ ప్రభుత్వాన్ని దించడానికి మనం అందరం ఐక్యం కావటం చాలా సంతోషకరమైన విషయము. ఈ విషయాన్ని ఇట్లే కొనసాగిస్తూ మోదీని దించే వరకైనా నిలబడగలిగితే సంతోషం అంటూ మాట్లాడారు. అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు, ఖమ్మం నుంచి ఎన్నికైన సిపిఐ రాజేశ్వరరావు కూడా మాట్లాడుతూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ప్రతి ఇంటింటికి పాంప్లెట్ చేరాలి అంటూ వివరించడం జరిగినది. దానికోసం తమ కార్యకర్తలను తాము ఎక్కడో ఒక విధంగా పాల్గొని విజయవంతానికి కృషి చేస్తామంటూ మాట్లాడారు. ముఖ్యమైనటువంటి సమస్య పైన ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్ష వర్గంగా ఉన్నటువంటి మిత్రులు బాలరాజు గారు, శ్రీరాములు గారు, ఈ సమావేశానికి హాజరైనటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు, మిత్రులు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకత్వం, అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఒక ముఖ్యమైన ఒక 2 మాసాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ సమయంలో 3 ప్రధానమైనటువంటి వర్గ సంఘాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం, ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపించాలనేటువంటి ఉద్దేశంతో రేపు 16వ తారీఖు నాడు గ్రామీణ బంద్ కానీ, కార్మిక సమ్మె కానీ జరగడం అనేది జరుగుతూ ఉంది. ఈ 3 ప్రధానమైనటువంటి వర్గ సంఘాలంటే 180% మంది కార్మికులు, కర్షకులు, తర్వాత ఏంటంటే వ్యవసాయ కూలీలు, దేశ జనాభాలో 80% మంది పైనే వీళ్ళు ఉంటారు. అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేసేది వీళ్ళే. అందరికంటే ఎక్కువ శ్రమ దోపిడికి, అన్యాయానికి గురయ్యేది కూడా వీళ్ళే. అందుకని 80%గా ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా కదిలించాలి, ఇతర ప్రజల్ని కూడా కదిలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి. కానీ ఈ 10 సంవత్సరాల కాలం నుండి అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలని గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా మనం చూడలేదు. గత ప్రభుత్వాల్లో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించారు, ఎమర్జెన్సీ తెచ్చారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అనేది మనం గతంలో ఎప్పుడు చూడలేదు. దేశ భవిష్యత్ అనేది 135 కోట్ల మంది ప్రజల భవిష్యత్ అనేది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. పార్లమెంటులో తీసుకొచ్చేటువంటి చట్టాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మోడీ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనుసరించేటువంటి విధానాలు, తీసుకొచ్చేటువంటి చట్టాలకు ఏమాత్రం సంబంధం లేనటువంటి పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు డబల్ ఇంజన్ సర్కార్ అని. డబల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఇది.
ఒక ఇంజన్ ఏమో మోడీ అమిత్ షా, ఒక ఇంజన్ ఏమో కార్పొరేట్ అదానీ అంబానీ, ఒక ఇంజన్ ఏమో ఆర్ఎస్ఎస్ సంస్థ. ఈ ట్రిపుల్ ఇంజన్ సర్కారు ఇప్పుడు కేంద్రంలో నడవటం అనేది జరుగుతూ ఉన్నది. 3 వైపులా దోపిడీ, దేశ సంపదను మొత్తం కొల్లగొడతా ఉన్నారు. ఒకవైపు ఏమో పన్నుల మీద పన్నులు విపరీతంగా వేస్తూ ఉన్నారు, రెండో వైపు ఏమో అప్పుల మీద అప్పులు విపరీతంగా తీసుకొస్తా ఉన్నారు, మరొక వైపు ఏమో ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వివిధ కంపెనీలని, రంగాలని, సంస్థలని అమ్మేయటం, హోల్సేల్గా, తర్వాత ఏంటంటే లీజ్ గీయడం అనేది చేస్తూ ఉన్నారు. 3 వైపులా ప్రజల సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి ఇవాళ 100కి ఒక 10%గా ఒక 4-5 చేతుల్లో, కార్పొరేట్ చేతుల్లో బంగారు పళ్ళెంలో పెట్టి ఒప్పజెప్పేటువంటి దుర్మార్గమైన విధానాలు ఈనాడు మోడీ ప్రభుత్వం అనుసరించడం అనేది జరుగుతా ఉంది. ఈయన అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చినటువంటి చట్టాలు కానీ, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా ఒక్కటంటే ఒకటి ప్రజలకు, సమాజానికి ఉపయోగకరంగా లేదు. మనం జిఎస్టీ తీసుకొచ్చాడు, ఎవరికి ఉపయోగం ఉంది? ఆర్టికల్ 370 రద్దు చేశాడు, ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఏంటంటే రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చాడు, ఎవరికి ఉపయోగం ఉంది? కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాడు, ఎవరికి ఉపయోగం ఉంది? సిఏఏ తీసుకొచ్చాడు, ఏం జరుగుతూ ఉన్నది? మత విద్వేషాలను రెచ్చగొట్టడం. ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల సంపదను మొత్తం కూడా దోచి ఇవాళ కొద్ది మంది బడా కార్పొరేట్ చేతుల్లో పెట్టి ఈ పాపాలన్నీ కడిగేసుకోవడం కొరకే ఇవాళ రామభజన మొదలు పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. ఇవాళ రామభజన చేస్తే మరి అది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది? ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతూ ఉందా? ప్రధానమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పాలకులు అనుసరించే విధానాలేంటి? ఈ దేశంలో రైతన్నలని ఏ విధంగా కాపాడాలి, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఎట్లా కల్పించాలి, వ్యవసాయ రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి అనే అతను ఎవరికైనా ఆలోచన ఉంటే ఆలోచన చేయాలి. కానీ అటువంటి ఆలోచన కాదు. వ్యవసాయ రంగాన్ని ఎట్లా దెబ్బతీయాలి, ఎట్లా ఇది కార్పొరేట్ వాళ్ళ చేతులకు తీసుకెళ్ళాలనే ఆలోచన తప్ప మరొకటి కాదు. కార్మికులకి ఎట్లా మేలు చేయాలని కాదు. 8 గంటల నుంచి 12 గంటలు పని చేయాలని చెప్పేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అది అమలవుతా ఉన్నది. కాబట్టి ఏంటంటే ఒక నిరంకుశమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ ఏ చట్టం పైన కానీ, తర్వాత ఆయన తీసుకొచ్చే ఏ సంస్కరణ పైన కానీ పార్లమెంట్లో చర్చ ఉండదు. ఏకపక్షంగా ఒక బీజేపీ కార్యాలయంలో నిర్ణయాలు తీసుకున్నట్టుగానే ఉన్నది తప్ప మరొకటి కాదు. వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు రాతలు రాసినా, ఎవరు పుస్తకాలు రాసినా వాళ్ళ మీద కేసులు, జైలు పంపేయడం అనేది జరుగుతుంది. దాడులు, కొంతమంది చంపేయడం కూడా జరుగుతూ ఉన్నది. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు, ఏ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాల మీద విపరీతమైనటువంటి దాడులు. కేరళ కానీ, పంజాబ్ కానీ, ఢిల్లీ కానీ, బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఇట్లా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రత్యేకంగా ఏంటంటే వాటిని నిర్వీర్యం చేసి వాళ్ళకు గ్రాంట్స్ ఇవ్వకుండా గవర్నర్లను ఉపయోగించి, సిబిఐని ఉపయోగించి, తర్వాత వాళ్ళ చేతిలో ఉన్న నిఘా సంస్థలన్నిటి ఉపయోగించి వాటిని మొత్తం కూడా నాశనం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏంటంటే ఒక దుర్మార్గమైనటువంటి పాలన సాగిస్తున్నారు. కాబట్టి ఎన్నికలు కూడా ఇంకొక 2 మాసాల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున మనం ప్రజానికంలోకి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రజల మీద ఏ రకంగా భారాలు పెడతా ఉన్నది, ప్రజలు నష్టపోతా ఉన్నారు అనేది కార్మిక వర్గానికి, రైతు వర్గానికి మొత్తం ప్రజలకు తెలియజేసి పెద్ద ఎత్తున మనం పోరాటాలకు తీసుకొచ్చి వారిని వెనక్కి కొట్టకపోతే మతం పేరుతో ఏంటంటే ప్రజల్లో ఒక సెంటిమెంట్ తీసుకొచ్చి ఆ రకంగా ఏంటంటే మళ్ళీ 3వసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తారు. 3వసారి అధికారంలోకి వస్తే ఈ పరిస్థితి కూడా కాదు, ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి 3వసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సినటువంటి ఒక బాధ్యత, తర్వాత ఆ కర్తవ్యాన్ని మనం ప్రధానంగా తీసుకొని ప్రజల్లో పెద్ద ఎత్తున మనం ప్రచారం చేసి కరపత్రాలు ఇంటింటికి ఇచ్చి ఆ రకంగా ఏంటంటే 16వ తారీఖు దాకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగేటువంటి గ్రామీణ బంద్ కానీ, పారిశ్రామిక సమ్మె కానీ అది జయప్రదం చేయడానికి అందరం కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా మనం పట్టణాలలో
గ్రామాల్లో అంటే గ్రామాల్లో మందు మనం చేయడానికి ఏముండదు, కానీ మా అసంఘటిత కార్మికులు, తర్వాత గ్రామాల్లో ప్రధానమైన రోడ్లు ఏదన్నా కాసేపు మండల కేంద్రాలు దిగ్బంధనం కూడా చేయవచ్చు కదా, దిగ్బంధం రోడ్ల బంధం అది చేయవచ్చు కదా. అప్పుడు చేస్తే అది గ్రామాల్లో కూడా దాని ప్రభావం పడుతుంది. లేకపోతే గ్రామాల్లో పడదు, లేకపోతే ఓన్లీ నియోజకవర్గ కేంద్రాలు లేకపోతే పట్టణ కేంద్రాల్లో అంటే మళ్ళీ అది కూడా చేయలేము. గ్రామాల్లో పడాలంటే ప్రధానమైన కోణంలో ఉన్నటువంటి లేకపోతే ప్రధానమైన రోడ్డు మీద గంట 2 గంటలు ఆపితే మొత్తానికి అట్లా ప్రతి ఊరికి కూడా తెలిసిపోయింది. ప్రతి ఊరిలో కూడా అదో భాగం. రెండవది ఏంటంటే మనం వాళ్ళకి ఇంటింటికి కబుర్లు పంపించడం. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ పని మీదే ఉన్నాను. ఎందువల్లంటే ప్రచారంలో మనం చాలా వెనకబడిపోయాం. మన వైఫల్యమే బీజేపీ బలం అవుతుంది, మన బలం అంటే బీజేపీ బలం అవుతుంది. ఇవాళ గతంలో మనం చేసిన పద్ధతులు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఇంటికి రాముడి పేరుతో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు, అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలో మన గురించి చెప్పడం కేవలం రాముడి గురించి లేకపోతే మోడీ గురించి చెప్తారు. అంటే మోడీ అనేది ఒక ఎస్టాబ్లిష్ ఫిగర్ అయిపోతుంది. రేపు ఎన్నికలు వచ్చేసరికి సామాన్యులు పెద్ద తేడా చూడరు. మోడీ అంటే అంత వ్యతిరేకతలాగా ఉండకపోవచ్చు. ఇంకా మన రాష్ట్రంలో రాబోయినా ఇది ప్రమాదం కూడా ఉంది. మన తెలంగాణలో ప్రమాదం ఉంది. మనం జాగ్రత్తగా చేయకపోతే మనం బీఆర్ఎస్ బీజేపీ 2 ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీలో బీజేపీ మాకు శత్రువు అని అన్నాం అనుకో, తప్పు జరిగిపోయింది, మిస్ఫైర్ అయింది. బీఆర్ఎస్ కూడా నిలబెట్టుకోవాలి వాళ్ళు. లేకపోతే వన్ సైడ్గా అయిపోతే ఏమైందంటే బీఆర్ఎస్ టోటల్గా కొలాప్స్ అయిపోతే బీజేపీకి అనుకూలత వస్తుంది. అలా అటువంటి ఎత్తుగాలు మనం కాకుండా మనం మాట్లాడే విధానంలో కూడా అటువంటి ఎత్తుగాలు కాకుండా మనం బీజేపీకి ఎండగొడుతుంది. బీఆర్ఎస్ కింద ఉన్న శ్రేణులు ఎవరైనా వస్తే కలుపుకుంటే, అంటే పార్టీగా రారు, సంఘాలు అట్లా ఉండాలని కూడా అదే ప్రమాదం అని చెప్పి అట్లా కలుపుకుంటే మంచిది. ఏదేమైనా సరే మన 16వ తారీఖు జరిగేటువంటి ఈ భారత సమ్మె పేరు గ్రామీణ భారత బంధు జయప్రదం కావాలని నేను కోరుకుంటూ, మీ అందరూ ఈ కృషిలో నిమగ్నమై విజయవంతం కావాలని కోరుకుంటూ, మేము కూడా తలవ చోట అందరం ఏదో ఒక ప్రాంతంలో పాల్గొంటామని తెలియజేస్తూ మీ అందరూ